పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా హిందువుల మీద దాడులు ఆగట్లేదు. మరోవైపు భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఎత్తేస్తే ఏమైనా పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయా? మరిప్పుడు తెలంగాణలో కులగణన చేపడుతుంది ప్రభుత్వం. ఈ కులగణనలో కొంతమంది బీసీసీలుగా మారినప్పటికీ రిజర్వేషన్ల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎస్సీలుగానే రాయించుకుంటున్నారు. ఇలాంటి విషయాలపైన మనతో చర్చించేందుకు సామాజిక కార్యకర్త, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఎత్తేస్తే ఏమైనా పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయా? భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఎత్తేయకపోతే పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదేంటి? భారతదేశంలో వక్ఫ్ బోర్డు యొక్క పరిమితులు, అధికారాలు గనక తగ్గించకపోతే ఇక్కడ హిందూ అన్నవాడికి గత 5,000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకుంటున్నటువంటి హిందువుకు ఇక్కడ అంగుళం భూమి దొరకదు. ఇది ఎంత దూరం పోయిందంటే, దుర్మార్గమైన చట్టాన్ని కాంగ్రెస్ యొక్క చివరి రోజులు అంటే 2013-12 ప్రాంతాల్లో చేసిన మార్పుల కారణంగా, అమెండ్మెంట్స్ కారణంగా ఇవాళ ఏ వక్ఫ్ బోర్డు అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 7 కొండలు మావే అని అంటే ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది. శ్రీశైలం గుట్ట మాదే, యాదగిరి గుట్ట మాదే, లేకపోతే ఇక్కడ ప్రముఖమైన వేములవాడ దేవాలయం అంటే మామూలు ఆస్తులు పక్కకు పెట్టండి, హిందువుల యొక్క నిత్య ఆరాధ్య దేవీ దేవతల యొక్క గుళ్ళు గోపురాలు కూడా మావే అంటారా? అంటే అన్నారు. అంటారా ఏంటి? గ్రామర్ కరెక్ట్గా ఉండాలి. అన్నారు. అన్నాకనే ఎవరన్నారు? వక్ఫ్ బోర్డు. ఇవాళ తమిళనాడులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. తమిళనాడులో ఒక గ్రామంలో ఒక్కడంటే ఒక్కడు ముస్లిం లేడు, ఒక్కడంటే ఒక్కడు లేడు. ఆ ఊరు మొత్తం కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. వాళ్ళ తమిళనాడు మద్రాస్ హైకోర్టు కూడా ఏమీ చేయని ఒక దిక్కుదోచని స్థితిలో ఉన్నది. బీహార్లో నితీష్ కుమార్ గారి సామ్రాజ్యం కదా, అక్కడ సోషలిస్టులు ఉన్నారు, లేకపోతే రామ్ మనోహర్ లోహియా శిష్యులు ఉన్నారు, లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా బలంగా ఉన్నారు, హిందుత్వ శక్తులు కూడా బలంగా ఉన్నాయి. బీహార్లో ఈ ఫలానా గ్రామం పేరు గుర్తులేదు కానీ మీకు చెప్తాను. ఈ గ్రామం మొత్తం మాదే అంటే ఇవాళ ఏం చేయాలో తెలియక నితీష్ కుమార్ జుట్టు వీక్కునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడికక్కడ ఇది మాది అని అంటే అది వాందే. చిక్కడపల్లిలో 5 ముస్లిమ్స్ లేరు, మొత్తం చిక్కడపల్లి అంతా హిందువులే. ఇదంతా ఉదాహరణ చెప్తున్నా. అట్లా ఊళ్ళు రాజ్యాలు దేశాలు మావి అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తే ఎవరు కూడా ఏం తెలియదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డులో క్లెయిమ్ చేసిన తర్వాత దీని పిటిషన్స్ ఎవరైనా వేసుకున్నా, అభ్యంతరాలు చెప్పినా వక్ఫ్ బోర్డు కోర్టుకే పోవాలి. ఆ వక్ఫ్ బోర్డులో జడ్జీలందరూ కూడా వక్ఫ్ బోర్డు యొక్క డైరెక్టర్లు, దాంట్లో ఉన్న సభ్యులే. తీర్పులు చెప్పేది వాళ్లే, కేసులు వినేది వాళ్లే, వ్యతిరేకంగా వచ్చేది వాళ్లేకి. కాబట్టి ఇవాళ ఇది మాది అని అన్నాక మళ్ళీ కోర్టులు కూడా ఏమీ చేయలేనటువంటి ఒక స్థితిలో ఉంది. కాబట్టి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోకపోతే సగటు హిందువు యొక్క ఆస్తులు ఏవి కూడా వానికి మిగలవు. ఎవడైనా ఏ సాయిబైనా వచ్చి ఇది నా ప్రాపర్టీ అని అంటే వీడు తల్ల కింద గిజగిజ కొట్టుకోవాల్సిందే తప్ప. ఇట్లా నేను ఉదాహరణకి 2-3 చెప్పాను తప్ప, నిన్న మొన్న ఢిల్లీ ప్రాంతంలో, హిమాచల్లో, ఉత్తరాఖండ్ మొత్తం దేవభూమి అంటారు దాన్ని. ఉత్తరాఖండ్ గంగానది పైన మొత్తం కూడా సాధువులు, సంతులు, సాధకులు, హిందువులు, ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఆఫీసర్లకు అటువంటి ఏరియాలో ఈ భూమి మాది అని అంటే ఎవరేం చేయగలుగుతున్నారు? కాబట్టి వక్ఫ్ బోర్డుకు ఏమైనా మార్పులు చేస్తే ఏమైనా జరుగుతుందా? కాదు. వక్ఫ్ బోర్డుకు మార్పులు చేయకపోతే కాబట్టే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలను కాపాడమే కాకుండా వాళ్ళ ఆస్తిపాస్తులను కూడా సంరక్షించుకున్నటువంటి ఒక బరువైన బాధ్యతల భుజస్కంధాలపైకి వేసుకుని ఈ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని సవరించాలని తీసుకొచ్చి దీనికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి సమాచారం తెప్పించుకొని ఇవాళ పెట్టినటువంటి 15 బిల్స్లో వక్ఫ్ బోర్డు బిల్లు ప్రముఖమైనటువంటి బిల్లు. ఇది గనక ఈ సమావేశాల్లో గనక ఆమోదింపబడకపోతే దేశానికి, సమాజానికి, హిందువులకు, మెజార్టీ ప్రజలకు అందరికీ నష్టము. దేశ శాంతి భద్రతలు దెబ్బతింటాయి. దీన్ని అడ్డం పెట్టుకుని విదేశీ శక్తులు లోపలికి వస్తాయి. తద్వారా అల్లకల్లోలం దప్ప ఇవ్వడు. కాబట్టి వీలైనంత తొందరగా, వీలైనంత వేగంగా, వీలైనంత పటిష్టంగా, వీలైనంత ఆశాంతంగా ఈ వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలను, పరిమితులను వీటిని కుంచవేయవలసిందే. అన్యదా వేరే మార్గం లేదు. వక్ఫ్ బోర్డు భూముల కింద
హిందూ దేవాలయాల ఆనవాళ్ళు ఉన్నాయని మీరు వక్ఫ్ బోర్డు ఎత్తేయాలని అనుకుంటున్నారా? కాదు స్వామి, హిందూ దేవాలయ ఆనవాళ్ళు ఉన్నవే లేవా అనేది అది వేరే టాపిక్. అసలు ఇవాళ హిందూ దేవాలయాలను కూలగొట్టి ఔరంగజేబులు, అక్బర్లు, లేకపోతే ఇంకోటి బాబర్లు, గీబర్లు, వీళ్ళు హిందూ దేవాలయాలను కూలగొట్టి మసీదులు కట్టారు. ఆ ఆనవాళ్ళు అది సపరేటు. ఆ టాపిక్ అసలు అంశమే వేరు. ఏది లేని వాళ్ళు పచ్చటి పంట పొలం, అది కూడా వక్ఫ్ బోర్డు కిందగానే ఒక 5,000 సంవత్సరాల నుంచి హిందువులు దాన్ని సాగు చేసుకుంటున్నారు. ఇది నాది ఈ భూమి అని ఎవడైనా క్లెయిమ్ చేస్తే, ఏ సాహిబ్ గారో లేకపోతే ఎవరైనా ముస్లిమో ఎవడైనా వక్ఫ్ బోర్డు పేరు చెప్పి నువ్వేం చేయలేవు. కాబట్టి ఆ అంశం వేరు, ఇది వేరు. భూమి మీద ఏ అంగుళాలైనా క్లెయిమ్ చేయొచ్చు వీడు. కాదంటే దేశంలో ఇంతమంది వకీలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఉన్నారు, వాళ్ళు వచ్చి నాకు చెప్పవాను ఏం చేయగలుగుతారో. ఈ వక్ఫ్ బోర్డు పైన క్లెయిమ్ చేసిన తర్వాత మనం ప్రొటెస్ట్ చేస్తాం, లేదు ఇది మాది అని. ఎవరు చెప్పాలి తీర్పు? కోర్టు. మూడో మనిషి చెప్పరు. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వీళ్ళే, ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఉంటుందో వీళ్ళే కోర్టు, వీళ్ళే తీర్పు చెప్తారు. వాళ్ళని కాదని వేరే నీకు నాకు ఎందుకు ఫేవర్ చేస్తారు? అప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదా? ఇది అయిన తర్వాత కదా, ఈ లోపల మొత్తం కూడా భూమి స్వాధీనం చేసుకున్నాక మళ్ళీ అది మన ఎంత ఫైటు, ఎంత నరక వేదన, ఎంత ఖర్చు, ఎంత మానసిక వేదన. అప్పటి వరకు యువర్ డిస్ప్లేస్డ్ సోల్. అంటే ఈ లొల్లిలా ఇవన్నీ వద్దనే వక్ఫ్ బోర్డు ఎత్తేస్తే బెస్ట్ అని అనుకుంటున్నారు. వక్ఫ్ బోర్డుకున్నటువంటి అధికారాలను, పరిమితులను వీలైనంత వేగంగా, సమూలంగా తగ్గించకపోతే దేశం అల్లకల్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే వక్ఫ్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ఇది సబబైనది. దీన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని సమర్థించాలి, ఎటువంటి పొరపచ్చలు లేకుండా, ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా. లేకపోతే రాబోయే రోజుల్లో మత కలహాలు కాదు, సివిల్ వారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? సరే, మీరు వక్ఫ్ బోర్డు ఎత్తేయకపోతే బయటి దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దేశాన్ని నాశనం చేస్తారని చెప్తున్నారు. మరి భారతదేశం వాళ్ళు వేరే దేశంలో ఉంటున్నారు, బంగ్లాదేశ్లో హిందువులు. మరి వాళ్ళ మీద ఇప్పటికీ దాడులు ఆగట్లేదు. మరి కారణం ఏంటి? అంటే అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదన్నా వాళ్ళ కావాలనే హిందువుల మీద దాడులు చేస్తుందా, లేకపోతే దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి? మర్మాలు శాస్త్రాలు ఏం లేవు. పర్సిక్యూషన్, తెలుగులో చెప్పండి. పర్సిక్యూషన్, మారణ హోమం. అదర్ దెన్ ముస్లిం ఎవరిని కూడా బతకనివ్వద్దు ఈ భూమి మీద అన్నటువంటి ఒక ఛాందస్మైనటువంటి ఇస్లామిక్ ఛాందస్వాదులు వాళ్ళ పాకిస్తాను, మొన్నటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు ఈ ప్రాంతాల్లో కరడు కట్టిన వాళ్ళు కాఫీర్లను బతకనివ్వద్దు. వాడు క్రైస్తవుడైనా, వాడు హిందువు అయినా, ఇంక ఏ సిక్ అయినా, సర్దార్జీ అయినా, జైనుడైనా, బౌద్ధుడైనా, ప్రామినెంట్గా ఇవే కమ్యూనిటీస్, ఇవి కదా ధర్మాలు కదా, వీళ్ళు ఎవరిని బతకలేదు. కేవలం రిలీజియస్ పర్సిక్యూషన్, మతము ఆధారంగా మారణహింస. ఇది పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు కొత్త కాదు. 1930 ప్రాంతాల్లో ప్రారంభమైంది, మహమ్మద్ అలీ జిన్నా గారి పుణ్యవాణి. అక్కడి నుంచి నెమ్మదిగా లాహోరు, ఇటు కరాచీ, రావల్పిండి, ఇక్కడిక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా నెట్టుకుంటూ, చంపుకుంటూ మారణహోమం సృష్టించారు. ఇది చరిత్ర. ఈ చరిత్రని ఈ కుహానా కమ్యూనిస్టులు, కుహానా మేధావులు, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఈ బుద్ధి మనవం లేనటువంటి రాజకీయ నాయకులు దీన్ని మన నుంచి దాచిపెడుతూ వచ్చారు. దొంగ కాంగ్రెస్ అంటే మరి మీదే పార్టీ? ఏ కాంగ్రెస్? నాకేం పార్టీ? నేను రాజకీయ ఎవడైతే అబద్ధం చెప్తారో వాడు దొంగే. మరి మీరు ఒక పార్టీలో ఉంటేనే కదా వేరే వాళ్ళని దొంగ కాంగ్రెస్ అవసరం లేదు. నన్ను రాజకీయ విశ్లేషకుడుగా పరిచయం చేసిన తర్వాత భూమి మీద ఉన్న ఏ పార్టీ పైన మాట్లాడే అధికారం నాకు ఉంటుంది. ఓకే, అంటే బీజేపీని కూడా తిట్టే అధికారం ఉంటుందా? భూమి మీద ఉన్న ఏ రాజకీయ ఆమె లాయర్ బై ప్రొఫెషన్, ఆమె పొలిటికల్ అనలిస్ట్. ఓకే. రెండోది, నేను ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తను, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నా. నన్ను మాట్లాడొద్దంటే లేదు, చేతులు కట్టుకోమంటే ఇట్లా లేవు, రామరామ కృష్ణ లేకపోతే అది అంటే మళ్ళీ నువ్వు ఛాందస్వాది అంటావు. అట్లా కాదు. సో అది అసలు ఇది అనవసరమైన టాపిక్. కానీ పాయింట్ ఏంటంటే రిలీజియస్ పర్సిక్యూషన్ చేస్తున్నప్పుడు మతము పేరిట మారణహోమం అన్నది ఇస్లాం ఆధారంగా జరుగుతుంది. గతంలో ఒకప్పుడు ఎప్పుడో జ్యూస్ మీద క్రిస్టియన్లు, యూదుల పైన అక్కడ జరుగుతున్నటువంటి పోరాటం కూడా అదే కదా, పాలస్తీనా, ఇజ్రాయెల్, తర్వాత అట్లాగే ఈ రిలీజియస్ పర్సిక్యూషన్కు ప్రధాన కేంద్రము తదనంతర కాలంలో పాకిస్తాన్ అయింది. ఈ పాకిస్తాన్లో, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో కూడా ఒకప్పుడు సగం మంది 24-25% మంది హిందువులే. ఇవాళ 1.5% ఉన్నారు. బంగ్లాదేశ్ పరిస్థితి అదే. అసలు బంగ్లాదేశ్కు మనం చేసిన సహాయానికి వాళ్ళు ఒక 10 జీవితకాలాలు మనకు రుణపడి ఉండాలి. అంటే మన భారతదేశం వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తిలో పెట్టుకోవాలి. ఇంత కించిత్ కూడా అనుమానం లేదు. కానీ ఈ ఇస్లాము లేకపోతే మహమ్మదీయ మతము అన్నటువంటి వచ్చిన తర్వాత
రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మళ్ళీ నువ్వు చెప్పినట్టు ఈ మతం ఆధారంగా మారణహోమం సృష్టించడం మొదలుపెట్టిన తర్వాత బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఈ రకమైనటువంటి వీళ్ళకు ఇది అది సాక్ష్యం అవసరం లేదు. ఆఫ్రికాలో వర్షం పడితే బంగ్లాదేశ్లో హిందువులను చంపుతారు. ఏందిరా అంటే ఆఫ్రికాలో వర్షం పడదంటాడు. కారణం అవసరం లేదు, దానికి లాజిక్ అవసరం లేదు, తర్కం అవసరం లేదు. హిందువుల అమ్మాయిని ఎత్తుకపోవాలి, మానభంగాలు చేయాలి, 10 మంది 20 మంది అనుభవించాలి, మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టాలి. హిందువుల అమ్మాయిని పెళ్ళిళ్ళు కానివ్వరు, వాళ్ళని చదవనివ్వరు, వాళ్ళని ఆడనియరు, పాడనియరు, ఉండనియరు, బయటికి రానియరు. ఎట్లా బతకాలి? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నన్ను ఇట్లా ఎటకారంగా నువ్వు పార్టీయా ఇంకోటాని కాదు, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి, ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులను మీలాంటి మేధావులు, జర్నలిస్టులు అందరూ మేధావులే కదా, భూమి మీద మీరు పుట్టిన తర్వాతనే దేవుడు మీకు తెలివితేటలు పుట్టించింది కదా, మీరు ఈ దీనిపైన జరుగుతున్నటువంటి మత కలవరాలు ఎందుకు ఖండించరు అని ఎందుకు అడగరు? ఎవరినైనా మేము అడుగుతున్నాం కదా మిమ్మల్ని, రాజకీయ విశ్లేషకులు అన్నారు కదా. అడుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే వీటిని సమర్థిస్తున్నారో ఈ సోకాళ్ళు విప్లవకారులు, సెక్యులరిస్టులు, లేకపోతే ఇంకోటి మన దొంగ కాంగ్రెస్ అంటే వాడు దొంగ నీకేం తెలుసు అంటావు. వాళ్ళు కాంగ్రెస్ అని లేకపోతే కమ్యూనిస్ట్ నాయకుడిని తీసుకొచ్చి అరే నీ స్టాండ్ ఏంది? ఇప్పుడు మన దగ్గర గొంతులు దించుకునే వాళ్ళు ఉన్నారు కదా, విప్లవం పేరు మీద లేకపోతే సెక్యులరిజం పేరు మీద. వీళ్ళని పిలిచి వీళ్ళని అడగాలి కదా, ఏంది ఇప్పుడు దీనిపైన ఏం జరుగుతున్నది? మతం ఏంటి, హింస ఏంటి, ఈ రెండు వేరే. మతం ఆధారంగా జరుగుతున్నది వీళ్ళు ఎందుకు ఖండించరు? ఇవాళ ఎక్కడైనా ఒక హిందూ ఎవరైనా ఒక మైనార్టీ పైన అటాక్ చేస్తే కుప్పలుగా వ్యాసాలు, పత్రికల వ్యాసాలు రాసి, ఇంటర్వ్యూలు ఇచ్చి, బయటలు ఇచ్చి, యూట్యూబ్లో గందరగోళం చేసేవాళ్ళు ఈ పర్సిక్యూషన్ పైన ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడిని ఎందుకు ఖండించరు? ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే, అసలు లేటెస్ట్గా నిన్న జరిగిన ఉదాహరణ చెప్తా. బంగ్లాదేశ్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో హిందూ ధర్మం కోసము, కృష్ణతత్వాన్ని వ్యాప్తి చేయడం కోసం, కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో ఉన్నటువంటి స్ఫూర్తిని ప్రజలకు అందించడం కోసం, ప్రజలను ధర్మ మార్గం వైపు తీసుకుపోవడం కోసం ఇస్కాన్ అనేటువంటి సంస్థ పనిచేస్తున్నది. బంగ్లాదేశ్లో కూడా పనిచేస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేనికి ఒక బంగ్లాదేశ్లో అది తీవ్రవాద సంస్థ అయిపోయిందా? ఎట్లయింది? నువ్వు అసలు ఏ ప్రాతిపదికన దాన్ని తీవ్రవాద సంస్థగా గుర్తించడం? ఏదైనా చేస్తూ పట్టుబడ్డా, బాంబులు చేసిండా, లేదా హత్య చేసిండా, ఏం చేసిండు? ఆ స్వామిది కృష్ణదాస్ గారి వాళ్ళ ఆ స్వామిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఇవాళ దాన్ని అరెస్ట్ అయిన మరుక్షణమే అటార్నీ జనరల్ లాంటి వాడు లైన్లోకి వచ్చేసి దీన్ని బ్యాన్ చేయాలంటే ఏం బ్యాన్? ఆ లెక్కన ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓవైసీని అయితే తన్ని కొట్టాలి, మళ్ళీ అవుపడకుండా కొట్టి పాకిస్తాన్కో లేకపోతే కరాచీ అవతల వేయాలి. ఇప్పుడు ఈ జమాతే ఇస్లాములు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీలు ఇవి మతతత్వ పార్టీలు. కానీ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేటటువంటి వాళ్ళు మతతత్వవాదులు ఎట్లయినరు, వాళ్ళు హింసావాదులు ఎట్లయినరు. ఇవాళ అసలు హింసకు వ్యతిరేకం ఇస్కాన్. అటువంటిది ఆయన కృష్ణతత్వాన్ని బోధించుకుంటున్నాడు, రామరామ కృష్ణ కృష్ణ అన్నాడు, భగవద్గీతలో 2 శ్లోకాలు నేర్పుతున్నాడు. దీని ప్రభుత్వము ఒక పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఈ ఇస్కాన్ను ఇవాళ ఒక తీవ్రవాద సంస్థగా చెప్పి దీన్ని బ్యాన్ చేయాలని చూడడం, దీన్ని రద్దు చేయాలని చూడడం ఎంతవరకు న్యాయం? దీన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? భారతదేశంలో ఉన్న హిందువులు ముఖ్యంగా ఈ సోకాళ్ళు సెక్యులరిస్టులు. ఈ రాహుల్ గాంధీ ఖండిస్తాడా, ఖండియాడా? నేను డైరెక్ట్గా అడుగుతాను. ఇప్పుడు ఇందాక అడిగిన కదా దొంగ కాంగ్రెస్ అంటే, రాహుల్ గాంధీ కండెమ్. ప్రియాంక ఎంపీ అయింది కదా, ఆమె కండెమ్ చేయమనండి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతారు దుర్మార్గము, ఇది మేము భరించము అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇయ్యారు ఇప్పటివరకు? సరే, ఎందుకు ఇయ్యారు అని అడుగుతున్నారు. కమ్యూనిస్టులు ఎందుకు ఇయ్యారు? ఈ ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పే కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, మరి అవన్నీ వాళ్ళు ఏకం కావద్దా? బంగ్లాదేశ్లో ప్రజలు ఏకం కావద్దా? వాళ్ళ బంచిచెట్లుగా వాళ్ళకి మానవ హక్కులు లేవా? ఈ మానవ హక్కుల పేరు మీద పోరాటం చేసినటువంటి గత 3-4 దశాబ్దాలుగా ఇదే తెలంగాణలో ఇదే ఉస్మానియా కేంద్రంగా పనిచేసిన వాళ్ళు ఒక్కళ్ళు నోరు మీద పడే నోళ్ళు పడిపోయినాయా? కాబట్టి రిలీజియస్ పర్సిక్యూషన్ పేరు మీద జరుగుతున్నటువంటి వాటిని ఖండించాలి. దీంట్లో మర్మం లేదు, తర్మం లేదు. దీన్ని ఎట్లా చూడాలి కాదు, స్ట్రెయిట్ అవే హిందువులను చంపవాలి, భయోత్పాదం సృష్టించాలి. తద్వారా దాని ప్రభావం భారతదేశం మీద పడాలి. ఈ భారతదేశంలో కూడా దీని ప్రభావం కారణంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొంత అల్లకల్లలో జరరేగాలి. దీని రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం పొందాలి. ఇది కుట్ర. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల వెనకాల ఇది కుట్ర. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు ఏ ప్రాణం లేని ఒక బొమ్మ, గౌతమ బుద్ధుడు విగ్రహం ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు ఎందుకు కూలగొట్టావే? నీ ఇప్పుడు ఈ సహనం, మత సహనం ఏదేదో ఇదని చెప్పిన వాళ్ళు మరి వాళ్ళకి సహనం అవసరం లేదని చెప్పరా మీరెవరు?
ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి. బుద్ధుడు శాంతినేగా చెప్పింది. బుద్ధుడే బాణాలు గిణాలు పట్టుకుని బాంబులు వేయలే కదా. బుద్ధుడి విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు నీకేం నోరేమైంది, నువ్వు ఎందుకు మాట్లాడి తప్పు అని వాడికి చెప్పేటోడు లేడే. వానికి తప్పు అని చెప్పు, నీ కుతిక కసకని వస్తాడు. అదే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే హ్యాపీగా ఉంటున్నారు, మన భారతదేశంలో చదువుకుంటున్నారు యూనివర్సిటీలలో. నేను అనేది రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతున్నప్పుడు నీ నోరు ఎందుకు లేవదు? ఒకటి, దీని వెనకాల ఒక జాతీయ అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయి, ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కొంతమంది దుష్ట శక్తులకు, వాటి కోసం చేస్తున్నారు. అందుకే వాటిని సమర్థిస్తున్నారా? ఈ సోకాల్డ్ సెక్యులరిస్ట్ అందరూ సమర్థిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే అన్యాయాన్ని వ్యతిరేకించలేదో యు ఆర్ పార్ట్ ఆఫ్ అన్యాయం, అంతే, సమర్థించినట్టే. ఇప్పుడు నువ్వు కూడా పూరా లోకల్ రిపోర్టర్ జర్నలిస్టు బాలకృష్ణ కూడా ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న వీటి గురించి ఇంత ఇదిగా పూర్తి చేస్తుంటే పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్టే, సమర్థించిన ప్రతివాడు దేశద్రోహే. సరే, ఒక రాజకీయ విశ్లేషకుడుగా చెప్పండి, చివరిగా ఇప్పుడు ఇన్ని దేశాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి సంఘటన కావాల్సిందే, అంతేనా? ఇంకా హిందువులు సంఘటన కావాలి. హిందూ సంఘటనకు ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి హిందువులు సపోర్ట్ చేయాలి. అది ఒక స్థాయిలో జరుగుతున్నది, కానీ సరిపోవడం లేదు. ఎందుకంటే అవతల పక్క ప్రభుత్వాలు హిందువులపైన దాడి చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ కానీ, అక్కడైతే ఐఎస్ఐ నేతృత్వంలో కానీ, ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ బంగ్లాదేశ్ జాతీయ పార్టీ నేషనలిస్ట్ పార్టీ BNP వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచో వస్తున్నది. ఇక్కడ ఒకటి ప్రశ్న గుర్తొచ్చింది, కొన్ని పార్టీలు హిందువులు మా వాళ్ళే, మా పార్టీకి చెందిన వాళ్ళే అని చెప్పడం ద్వారా మిగతా పార్టీల వాళ్ళు ఇలాంటి టాపిక్ల మీద, వేరే దేశాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల టాపిక్ మీద మాట్లాడలేకపోతున్నారా? హిందువులు ఎవరు వాళ్ళు గారు? మరి కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి కదా, హిందువులు మా వాళ్ళే అని, మాది హిందువుల పార్టీ అని కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. వాళ్ళు చెప్పుకోవడం వల్ల మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వీరికి ఆపోజిట్ గా ఉన్న పార్టీలు హిందువులు మొత్తం వాళ్ళేనంట. కాంగ్రెస్ కూడా హిందువుల పార్టీయే. కాంగ్రెస్లో ఎంతమంది, కాంగ్రెస్లో తుర్కులు ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ జాతీయ కమిటీలో మరి అది హిందువుల పార్టీయా, లేకపోతే తుర్కుల పార్టీయా, లేకపోతే క్రైస్తవుల పార్టీయా? కాంగ్రెస్ హిందువుల పార్టీ కాదా? కమ్యూనిస్టు హిందువుల పార్టీ కాదా? కమ్యూనిస్టు బాపనోళ్ళ పార్టీ కాదా? వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతా వాళ్లే కదా. మరి ఇందులో తేడా ఉన్నది ఇక్కడ అది కాదు. మీరు ఆలోచించాల్సిన కోణం ఏంటంటే 1940ల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి మతం ఆధారంగా ఓటు బ్యాంకు నిర్మాణం జరగడం ప్రారంభమైనప్పటి నుంచి, అది ఏ పార్టీకి? మతం ఆధారంగా ఒక ఓటు బ్యాంక్ తయారైంది. ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఆ ఓటు బ్యాంకు కోసం అని చెప్పి నీ కాళ్ళు కడిగి దాసోహం అనేటువంటి పరిస్థితిలో కొన్ని రాజకీయ పార్టీలు రావడం వల్ల, ఈ సంతుష్టీకరణ విధానాలు అవలంబించడం వల్ల, ఇవాళ ఇందాక చెప్పిన వక్ఫ్ బోర్డు కూడా కేవలం ఒక ముస్లింలను సంతుష్టపరచడం కోసమే వక్ఫ్ బోర్డు. లేకపోతే అసలు ఆ చట్టం బుద్ధునోడు చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? అందుకే దొంగ కాంగ్రెస్ అన్న. ఇవాళ దేశంలో రగులుతున్నటువంటి రావణ కష్టాలన్నిటికీ సగము కాంగ్రెస్ కారణం, సగం ఈ ముస్లిం సంతుష్టీకరణ విధానాలు కారణం. కాబట్టి ఎవరో ఒక పార్టీ శివసేనో బీజేపీయో లేకపోతే ఇంకోళ్ళో హిందువులు మా పార్టీ అనుకుంటే కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ముస్లింల యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇవి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చాలా సూక్ష్మమైన పరిణామం జరిగింది. 2014 తర్వాత ఈ ముస్లిం మత రాజకీయాలకు అడ్డుకట్టబడ్డది. ముస్లిం ఉన్నా లేకపోయినా కొన్ని పార్టీలు కొన్ని ప్రాంతాల్లో, కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాయి. ఇవాళ మహారాష్ట్రలో కూడా ముస్లిం డామినేటెడ్ స్టేటే కదా అది. మరి ఇవాళ ముస్లింలు కాదని వేరే పార్టీలు ఎట్లా వచ్చినాయి అధికారంలోకి? అంటే కొంతేమో 2014 తర్వాత ఈ మేము కూడా మారకపోతే మా బతికింతే అనేటువంటి ఒక సెల్ఫ్ రియలైజేషన్ పార్ట్ కొంత ఆ సమాజంలో, ఆ ముస్లిం కమ్యూనిటీలో. రెండోది, వీళ్ళు ఉన్నా లేకపోయినా హిందూ సంఘటన కారణంగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రయోజనం కొంత. 2014 తర్వాత ఎవరైనా ఒక రీసెర్చ్ చేస్తే ది పోలరైజేషన్ అంటాం దాన్ని. పోలరైజేషన్ అంటే సామాజిక సమీకరణముల యొక్క కూర్పు మార్పు. ఈ పోలరైజేషన్ కారణంగా జరిగినటువంటి పరిణామాల కారణంగా ఇవాళ భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఒక 70 సంవత్సరాల పాటు నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని అగమ్యగోచరమైనటువంటి చట్టాలు చేసినా, ఎంత అసంబద్ధమైనటువంటి ఇవి పట్టుకొచ్చినా, నాకు మా బస్తీలో ఒక 20 మంది తురకలు ఉన్నారు, వీళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నేను గెలిచిపోతే నేను కార్పొరేట్ అవుతా, నేను ఎమ్మెల్యే అవుతా, నేను ఎంపీ అవుతా, నేను మంత్రి అవుతా. ఈ రాజకీయాలకు 2014 నుంచి స్వస్తి పలికింది.
అడ్డుకట్ట వేయడం స్టార్ట్ అయిందా? మార్పు వచ్చింది స్వామి, సమాజంలో మార్పు వచ్చింది, రాజకీయ పరిణామాల్లో మార్పు వచ్చింది. అడ్డుకట్ట ఎవడేస్తాడు? సమాజంలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది, ఒక రకమైన ఒక దగ్గర చైతన్యం ప్రారంభమైంది. ఆ చైతన్యాన్ని రియలైజ్ అయ్యారు. అవతల వాడికి కూడా నేను ఇట్లే కొనసాగితే నా బతుకు రాబోయే రోజుల్లో అగమ్యగోచరం అవుతుంది, ఎంతకాలం సాగదీదన్న విషయం అర్థమైంది. రెండోది, నేను బలంగా ఉన్నా, నువ్వు భారతదేశ పౌరుడివి, నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, బౌద్ధ, సిక్క, జైన తర్వాత యు ఆర్ ఫండమెంటల్, యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ హ్యావ్ టు అబైడ్ బై ది లా ఆఫ్ దిస్ కంట్రీ అని ఎప్పుడైతే వాని మొహం మీద చెప్పినో కిచకిచ పిచ్చి మొదట్లో ఆరోపణలు చేశారు, అరిచారు. నువ్వేమైనా చావు, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే, ఇక్కడ షరియత్ చెల్లదు, ఇక్కడ మైనార్టీ కాన్స్టిట్యూషన్స్ చెల్లవు, ఇక్కడ బహుభార్యత్వం చెల్లదు, ఇక్కడ ట్రిపుల్ తలాక్ చెల్లదు అని ఎప్పుడైతే చెప్పడం ప్రారంభం చేశానో అవతల వాళ్ళు కొంత భయం వచ్చింది, కొంత రియలైజేషన్ వచ్చింది, మిగతా సమాజంలో కూడా మార్పు వచ్చింది, పోలరైజేషన్ స్టార్ట్ అయింది. ఈ రాజకీయ పరిణామాలపైన కూలంకషంగా విశ్లేషణ జరగాలి, చేయటంలా. ఎందుకంటే ఇంకా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ దీన్ని అడ్డుకుంటున్నాయి. అందులో భాగమే మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నట్టు వక్ఫ్ బోర్డు యొక్క గతంలో వచ్చినటువంటి చట్టం. కాబట్టి వక్ఫ్ బోర్డు పోవాలి, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి, ఆఫ్ఘనిస్తాన్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రిలీజియస్ హిందువులపైన దాడులు ఆపడానికి మనందరం సంఘటితం కావాలి. ఇక్కడి నుంచి కొంత వాళ్ళకి సాలిడారిటీ ప్రకటించాలి, సంఘీభావం. ఈ చర్యలు చేయటం వల్ల ప్రపంచంలో మార్పు వస్తుంది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం ముస్లింలు యాక్సెప్ట్ చేయటంలా, క్రైస్తవ దేశాలు కూడా, ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా. ప్రధానమంత్రులు చెప్తున్నారు కదా, మొన్న ఒక ఆమె చెప్పింది, ఒక ఫ్రాన్స్లో వాళ్ళు పడుతున్న అరాచకత్వం ఈ ముస్లిం మతతత్వం కారణంగా. ఇవాళ ఇంగ్లాండ్లో కూడా మొదట్లో కట్టుకోండి అన్నారు, ఏదో ఇవాళ ఇంగ్లాండ్ బ్రిటిష్లకు అర్థమైంది, తుక్కుడు తొక్కడం ప్రారంభం చేశారు. రష్యాలో తర్వాత మొన్న ఆమె చెప్పింది, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి చెప్పాడు, ఉంటే ఉండిపోతే పో, సముద్రంలో దూకు సాగు. ఎవరికి చెప్పారు? ముస్లింలకు. అట్లాగే మొన్న ప్రధానమంత్రి చెప్పింది, నువ్వు యూ హ్యావ్ టు లివ్ లైక్. ఎందుకంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఉండేటువంటి మానసిక స్థితి వేరు, సంఖ్యాబలం పెరగగానే వీళ్ళ యొక్క మానసిక మాబ్ సైకాలజీ అని ఒకటి ఉంటుంది, మాబ్ సైకాలజీ వచ్చేస్తుంది వీళ్ళకు. అంటే అక్కడ వీళ్ళ సంఖ్య పెరగంగానే వాళ్ళ మతాన్ని అక్కడ పెంపొందించుకోవాలనుకుంటారు. మతాన్ని మామూలుగా పెంపొందించుకుంటే పర్వాలేదు నాయన, మతాన్ని అకృత్యాలు చేసి మానభంగాలు చేసి ఇవాళ ఇంగ్లాండ్లో రోడ్ల మీద పోతే ఆడవాళ్ళని ఎవరు ఇంటికి వస్తలేరు ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో. ఒకనొక దగ్గర అయితే ఒక మినీ పాకిస్తాన్లు అయినాయి. చరిత్ర తెలుసుకోవాలి, ఆ జరుగుతున్న పరిణామాలు తెలిస్తే అప్పుడు మనకు అర్థమైంది ఎంత వేగంగా ఈ వక్ఫ్ బోర్డు పోతే అంత మంచిదిరా దేవుడా అని. తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలైంది, ఇంకో 2 రోజుల్లో ముగియనుంది. కొంతమంది బీసీసీలుగా మారిన వాళ్ళు, దళితులు, ఈ కులగణనలో ఆ పత్రాల్లో ఇప్పటికీ ఎస్సీలుగానే రాయించుకుంటున్నారు, ప్రభుత్వ ఫలాల కోసం, రిజర్వేషన్ల కోసం, సంక్షేమ పథకాల కోసం. కారణం ఏంటి దాని వెనకాల? అసలు కుట్ర. ఏం కుట్ర? కారణం ఏంటనేటప్పుడు కుట్ర, కాన్స్పిరసీ, రిలీజియస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ కాన్స్పిరసీ. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరిగేటటువంటి ఏకైక కుట్ర చర్చి ఆధారంగా, ఇందాక ఎట్లాగైతే మసీద్ ఆధారంగా, ముస్లిం ఆధారంగా, ఇస్లాం ఆధారంగా జరుగుతుందో క్రైస్తవ కేంద్రంగా జరుగుతున్నట్టు భారతదేశం మీద జరుగుతున్న కుట్ర. అరే నీ యేసు ప్రభు నిజంగా సత్యమే పలుకోవాలని చెప్పినప్పుడు, నువ్వు నిజంగా యేసు మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు నువ్వు న్యాయంగా ఉండు. నువ్వు కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎస్సీని ఎట్లా అంటావు? నువ్వు కన్వర్ట్ అయిన తర్వాత కూడా నీకు అంత ఇంత వెసులుబాటు ఇస్తున్నా కదా, బీసీసీలో పెట్టిన నిన్ను, పో మైనార్టీలోకి. నీకు ఉద్యోగాలు కావాల్సి వచ్చినప్పుడు, రేషన్ కార్డులు కావాల్సి వచ్చినప్పుడు, గ్యాస్ బండలు కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే రిక్షాలు, సైకిళ్ళు, ఆటోలు కావాల్సి వచ్చినప్పుడు ఎస్సీ. తెల్లారు లేస్తే చర్చికి పోతావు, చర్చికి పోయి ఒక ఎర్రంచు నల్లట్ట పుస్తకం పట్టుకుని పోయి చెప్పేది ఏముంటుంది, ఈ దేశంలో అందరూ దొంగలు, ఈ అగ్రకులాల డామినేషను, లేకపోతే హిందుత్వం వేస్టు, వెంకటేశ్వర స్వామికి ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు చేసేదేంటి? నువ్వు నీ మత ప్రచారం చేస్తున్నావా? చర్చి అంతర్జాతీయ కుట్రలో చర్చి ఒక భాగము. కాన్స్పిరసీ థియరీలో సామ్రాజ్యవాద విస్తరణలో అనేక రకాల విస్తరణాకార పథకాలు ఉంటాయి. దాంట్లో ఆర్థిక విస్తరణ, నేను నీ దేశాన్ని బానిసత్వంగా చేసుకోవాలంటే ముందు నీకు 1000 కోట్లు అప్పిస్తా, నీకు 100 కోట్లే కావాలి, 1000 కోట్లు అప్పిస్తా వాడుకో అంట. నా 1000 కోట్లు నువ్వు ఏ రోజైతే కొంచెం నీ ఆర్థిక వ్యవస్థ కొంచెం అతలాకుతలంగా ఉంటుందో నా 1000 కోట్లు నాకు ఇయ్యంట, కనీసం మిత్తి కట్టంట. మిత్తి కట్టే పొజిషన్లో కూడా ఉండవు. నేనంటే నీ సామ్రాజ్యంలో ఒక 10 ఊళ్ళు నాకు ఇచ్చేయంట, సేమ్ మహాభారత కాలంలో జరిగినట్టే. ఈ రకమైన సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా, ఆర్థిక, సామాజిక, రాజకీయ విస్తరణలో, సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా చర్చబడిన కుట్ర. ఈ కుట్రలో ఇవాళ దళితులను టార్గెట్ చేశారు. అక్కడక్కడ కొంతమంది
అగ్రవర్ణాల వాళ్ళు కూడా పోయారు. మరి ఇప్పుడు దళితులకే మోసం జరుగుతుంది కదా, ఎందుకంటే వీళ్ళు బీసీసీలుగా ఉండి కూడా ఎస్సీలుగా రాయించుకొని జాబ్స్ ఇవన్నీ పొందడం వల్ల నీ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి దళిత సోదరా. నువ్వు క్రైస్తవాన్ని నమ్మితే నమ్ముకో, భారతదేశంలో మత స్వేచ్ఛ ఉన్నది. నువ్వు పోయినప్పుడు నేను క్రైస్తవంలోకి మారినా అని చెప్పి సర్టిఫికేట్ ఎఫిడవిట్ ఇయ్యి బీసీసీలోకి పో, దాని ప్రకారం ఏదైతే రిజర్వేషన్ వస్తుందో తీసుకో. లేదా క్రైస్తవం లేదు, తొక్క లేదు, చర్చి లేదు, మసీదు లేదను రా, మంచిగా రాముల వారికి మొక్కు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకో, ఉద్యోగం తెచ్చుకో. ఇంట్లో అన్యాయం నువ్వు బేసిక్గా జీసస్ పేరు మీద, చర్చి పేరు మీద చేసేది మోసమేనా? బైబిల్ పేరు మీద చేసేదంతా మోసము. ఇది కుట్రలో భాగము. దీంట్లో ఎటువంటి సంకోచం లేకుండా చెప్పవలే. మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిల్లో చెప్తున్నారంట కదా, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే బీసీసీలు, కానీ మీరు ఇళ్లలోకి వెళ్ళి మీకోసం ఏమన్నా ఎంక్వైరీలు అవి ఇవి వస్తే మాత్రం అక్కడ ఎస్సీ అని రాయించుకోండి అని చెప్తున్నారంట. అది కుట్ర కాకపోతే మరి ఇంకేంది? నువ్వు అంటే ఇంట్లో ఉన్నప్పుడు మొగాయన బయటకు వస్తే ఆడవాళ్ళు అవుతారా? వాళ్ళ తీరు ఇప్పుడు అట్లనే ఉందా? మరి అంతే, ఇంతకంటే ఘోరంగా ఉన్నది. ఇంకా నేను మైకు ముందు సభా మర్యాదను పాటించి నేను చెప్పలేను, కానీ ఇంతకంటే ఘోరం. నువ్వు చర్చిలో ఉన్నప్పుడేమో బీసీసీవి, బయటికి పోతే ఎస్సీ అంటే నువ్వు అటు ఇటు కానీ మధ్య రకమే కదా. నిజంగా యేసు ప్రభువుని నమ్మి ఏసే పరిశుద్ధాత్మ నువ్వు అయినప్పుడు, పరిశుద్ధాత్మ అయినావు కదా, పరిశుద్ధాత్మ అయినప్పుడు నిజం పలుకు. నేను మతం మారినా, నేను రామయ్యను, జోసఫ్ జోసఫ్ అని రాసుకో, ఎస్సీ సర్టిఫికేట్ తీసేసేయి, బీసీ రాయి. దానివల్ల మిగతా దళితులకు న్యాయం జరుగుతుంది కదా. నువ్వు వానికి అడుపు కొడుతున్నావు కదా. నువ్వేమన్నా నిజంగా ఆహా ఓ నీ ఇష్టం, నీ వ్యక్తిగత ఇష్టం, దాని గురించి నేను కామెంట్ చేయను. ఓకే, నువ్వు మారినప్పుడు ఫాలో ఆల్ ది ప్రిన్సిపల్స్. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మరి దీనిపైన ప్రత్యేక ఏదైనా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? శ్రద్ధ తీసుకోవాలి. అసలు సగం దుర్మార్గం ఎంఆర్ఓలు, తహసీల్దార్లు చేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అక్కడ కట్ చేయాలి. దానిపైన మేము అనేక కేసులు వేసినాం, అనేక దగ్గర గెలిచినాం. ఆ గుంటూరులో ఒక ఆయన అయితే దొంగ సర్టిఫికేట్ పెడితే ఎంక్వైరీలు పోతే ఎంత దుర్మార్గం అంటే, తెల్లారు లేస్తే మత ప్రచారం అని బయలుదేరుతాడు. ఈ ఎంక్వైరీ కమిటీ వస్తున్నప్పుడు ముందు చెప్తారు కదా ఎవరోడు, వెంటనే టకటక తీసేసి వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, శివుడు బొమ్మలు పెట్టిండు అప్పటికప్పుడు స్పాట్లో. అర్ధగంటల వాళ్ళు ఓంగన మళ్ళీ తీసేసే నేను అన్నాడు. ఆఖరికి సరే మా దగ్గర మాకుండే సాక్ష్యాలు, మాకుండే పెళ్లి కార్డులు, ఇంకోటి ఉన్నాయి కాబట్టి పెడితే వాడిని తీసేసిండ్రు. వాడిని తీసేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాని పైన యాక్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మత మార్పులు ఎక్కువ జరిగినాయని అనుకుంటున్నారా మీరు? మత మార్పులు ఎవరి గవర్నమెంట్లో ఎక్కువ జరిగినాయి, ఎవరి గవర్నమెంట్ తక్కువ జరిగింది కాదు. మూలంగా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ జెన్యూన్ క్రిస్టియన్, నీకు రాముడు అంటే ఇష్టం లేదు, సంతోషం. నీకు జీసస్ అంటే ఇష్టం, సంతోషం. రాముని కాదని జీసస్ను పట్టుకున్నప్పుడు నువ్వు నీ దళిత సర్టిఫికేట్ వదిలిపెట్టు, బీసీసీలకు పో. నువ్వు పరిశుద్ధాత్మ అయినావు కదా. నువ్వు చేసేవన్నీ దొంగ పనులు. నేను పరిశుద్ధాత్మ అంటే అందరు చెప్పేసి గంప కింద కోళ్ళేమైనాయి. నువ్వు ఎందుకంటే చేస్తున్నావు? నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ అయితే, నువ్వు నిజంగా జీసస్ నమ్మితే, సత్యమునే వరగాలనుకుంటే పలుకు. వాడు నీకోసం సిలువెక్కిండు కదా, నువ్వు సర్టిఫికేట్ వదులుకోలేవా? మరి ఎందుకు వదులుకుంటలేరు? మరి ఎందుకంటే ఉద్యోగం అంటే ఇక ఆ మతంలో నిజాయితీ, సత్యం లేదంటున్నారా మీరు? ఆ మతంలో సత్యం ఉన్నదా లేదా అని నాకు అనవసరం. నేను పోను. నువ్వు చేస్తున్న పని దొంగ పని, అంతే, తప్పు, మానుకో, అంతే. సుప్రీంకోర్టు కూడా మొట్టి కాయలేస్తుందని అనుకుంటున్నా. అన్ని కోర్టులు చెప్పినాయి. ఎగ్జిక్యూట్ చేసేది ఎవడు? మళ్ళీ వీళ్ళే కదా. ఎట్లాగైతే ముస్లిం సంతుష్టీకరణ ఉందో అట్లే చర్చి సంతుష్టీకరణ కూడా జరుగుతున్నది కదా. నా ఫ్రెండ్ ఒక ఆయన 5300 దొంగ చర్చిలు మూయించాడు ఒక్కడే. మల్కాజ్గిరిలో ఉంటాడు రామకృష్ణ గారని. అసలు దొంగ చర్చిలకు మరి ఫండింగ్ ఎవరు ఇస్తారు? ఇస్తున్నారు. ఎవరు? ఇవాళ నీకు FCRA బంద్ అయిన తర్వాత చర్చిలు అమ్మకానికి వచ్చినాయి కదా, చర్చిలు అమ్ముతున్నారు కదా ఇవాళ. అందుకే చెప్తున్నా, ఈ విదేశీ నిధుల కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అయితే, ఇక మన తెలంగాణ తక్కువ, ఆంధ్ర ప్రాంతంలో, ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ఊళ్ళల్లో గల్లీకి 10 చర్చిలు ఉంటాయి. ఒక పెంతకోస్తు, ఒక సెవెంత్ డే అడ్వెంటిస్టు, ఒక రోమన్ క్యాథలిక్, ఒక బ్యాప్టిస్టు, ఒక ఎల్లయ్య, ఒక మల్లయ్య, ఒక రామయ్య. ఇన్ని చర్చిలు ఏంది? ఒకే ఇంట్లో 3 చర్చిలు ఊర్లో, ఒకే ఇంట్లో కూడా 3 చర్చిలు. డబ్బులు వస్తున్నాయి. కాళ్ళకు చెప్పులు లేనివాడు వాళ్ళ పాస్టర్ అయిన తర్వాత 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు ఒక ఊళ్ళో, 10వ భాగం అని. ఇస్తావా చస్తావా? సరే, అదంతా నేను అందులో పోతలేను. బేసిక్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారంటే పెడుతున్నారు. కులగణనలో నీవు నిజాయితీగా క్రైస్తవుడివి అయితే, నువ్వు మతం మారితే, ఇప్పుడు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నీ ఇష్టం ఉన్న దేవుడిని మాట్లాడదాం అనుకుంటే అనుకో. అన్నప్పుడు నిజం చెప్పు. నేను అడుగుతుంది ఒకటే, నువ్వు నిజం చెప్పు. నువ్వు కన్వర్షన్ అయినవా? అయితే సర్టిఫికేట్ మార్చా. అరే అప్పుడు యువర్ ఫ్రాడ్.
నువ్వు ఎవడైనాగా, నువ్వు ముఖ్యమంత్రి అల్లుడివిగా, బామర్దివిగా, లేకపోతే ఇంకో రాయకురాలి మొగుడివిగా, నువ్వు ఎవడైనా అవసరం. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, యూ రిలింక్విష్ యువర్ కాస్ట్ సర్టిఫికేట్ యాజ్ దళిత్, యువర్ సెల్ఫ్ గెట్ ఇన్ టు బీసీసీ. లేదంటావా యు ఆర్ ఎ ఫ్రాడ్, ఎవడైనా కానీ. అంతే, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది జరగకపోతే మళ్ళీ మరొక ప్రమాదం. జెన్యూను దళితులకి వాళ్ళ అన్యాయం జరుగుతుంది. దానికోసమే వీడు ఏం చేస్తున్నట్టే, వానికి వస్తుంది నాకు వస్తుంది అని వీడు పోతున్నాడు. నేను రాముల వారిని నమ్ముతా, నేను దళితుడిని, మతం మానేవాడు దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం తీసుకుంటాడు, నీకు అన్యాయం జరుగుతున్నది, వాడు నా ఛాన్స్ వాడు కొట్టేస్తుండే కదా, కాబట్టి నేను కూడా అలా పోతే అయిపోతుంది కదా. ఈ రకమైనటువంటి అనేక రకాల యొక్క సామాజిక రాజకీయ కారణాల వల్ల ఇది జరుగుతుంది. దీన్ని ఆపాలంటే చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గారు నేను చెప్పేది ఒకటే, నువ్వు మతం మారితే చెప్పు, లేకపోతే నీ యేసు ఫ్రాడు, నువ్వు ఫ్రాడు. ఇది ఫైనల్. ఇక నువ్వు అప్పుడు మళ్ళా పరిశుద్ధాత్మ, తెల్ల గొర్రెలు, ఎర్ర గొర్రెలు, లేకపోతే ఇంకోటి చెప్పకి. ఇక ఏం చేస్తారు మరి ఆ గొర్రెల్ని అట్లా చెప్పి? నువ్వు చేసేది దొంగ పని అయితే మానుకో, లేకపోతే నేను దొంగని క్లెయిమ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి ఒక మంచి విశ్లేషణ ఇచ్చారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు పైన, అలాగే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దాని వెనకాల ఖచ్చితంగా కుట్రే ఉందని చెప్పారు. ఇది కూడా ఒక కుట్రే, ఇలా దొంగ సర్టిఫికేట్లు పెట్టి జాబ్స్ సంపాదించుకుంటూ అసలైన దళితుల్ని మోసం చేస్తున్నారని చెప్పడం కూడా వెనకాల కూడా ఒక పెద్ద కుట్ర దా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం, అందరికీ నమస్కారం.